ప్లీజ్. అయితే ఒక పని చెయ్యి. మహేష్ కోసం ఏమైనా చేస్తాను. చెప్పండి అంకుల్, ఏం చేయమంటారు? మహేష్ని ప్రేమిస్తున్నాను, తననే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. సో ఆకాష్ని పెళ్లి చేసుకోవడం కుదరదని మీ మామతో ముందుగా నువ్వు ఒక మాట చెప్పు. నేనా? నీ పెళ్లి మ్యాటరు మీ మామతో నువ్వు కాకపోతే ఇంకెవరు చెప్తారు? మనం అడుగుదాము. ముందు ఒక మాట చెప్పకుండా మనం ఆ పాయింట్ సత్యవతి ముందు రైజ్ చేయటం కరెక్ట్ కాదు పార్వతి. ఆల్ ఆఫ్ ఎ సడన్ గా ఆకాష్ అంటే నాకు ఇష్టం లేదు, మహేష్ని పెళ్లి చేసుకుంటాను అని చెప్తే మామ్ నన్ను తిడుతుంది, చంపేస్తుంది కూడా. అంకుల్ అలానే అంటారు. సత్యవతిని రాని, తనతో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడి ఒప్పిస్తాను కదా. ఇకనే మాటిచ్చింది కదా, తనే చూసుకుంటుందిలే. అంటే మీరు మాట్లాడరా అంకుల్? సపోర్ట్ చేస్తా. థ్యాంక్ యూ అంకుల్, ఈ ఒక్క మాట చాలు. డోంట్ వరీ మై డియర్ డాటర్ ఇన్ లా, మే హూనా. ఏమిటి నువ్వు చెప్తుంది? మా హాస్టల్లో ఉండే అమ్మాయి మీ షాప్కొచ్చి ప్రెగ్నెన్సీకి యూజ్ చేసే మెడిసిన్స్ ఇవ్వమందా? తను నోటితో చెప్పలేదు, కానీ తను తెచ్చిన ప్రిస్క్రిప్షన్లో ఆ మెడిసిన్స్ మాత్రం ప్రెగ్నెంట్స్ యూజ్ చేసేవే మేడం. అసలు ఎవరా అమ్మాయి? అది అది చెప్పు. ఇంతకు ముందు సౌందర్య అని పిలిచి ఆ అమ్మాయితో మాట్లాడారే, తనే మేడం. సౌందర్యనా? ఆ అమ్మాయే మేడం. తనెందుకు ఆ మెడిసిన్స్ తీసుకోవాలనుకుంది? ఆ అమ్మాయి ప్రిస్క్రిప్షన్ ఇచ్చి అందులో మందులు ఇవ్వమని అడిగింది. ఇవి ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళు వాడే మందులమ్మా అని చెప్తే నా మీదే అరిచింది, గోలగోల చేసి వెళ్ళిపోయింది మేడం. మర్చిపోయాను,